ఇది మన న్యూ ప్రాజెక్ట్ అనమాట. నేనైతే వచ్చేసిన ప్రాజెక్ట్ దగ్గరికి. ఇదైతే గార్డెన్ ఏరియా అండ్ ఇక్కడైతే చెట్లు వండర్ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్లాస్టిక్ పూల్ లాగా ఉన్నాయి కానీ రియల్ పూలు వావ్ సూపర్గా ఉంది. అలాగే ఇదైతే గార్డెన్ ఏరియా సూపర్గా ఉంది. నేనైతే నా రెండు కళ్ళతో అంత అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మనకి మెయిన్ బోర్డు వస్తుంది. అంటే మెయిన్ బోర్డు అంటే స్విచ్లు సాకెట్లు అన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ వాష్ బేస్ ఉంది కదండి. ఇక్కడైతే మనకి ఫోర్ మోడల్ బాక్స్ వస్తాయి. ఒకటి ఇండికేటర్ అండ్ స్విచ్ సాకెట్, ఇక్కడ మోటార్కి సంబంధించిన సాకెట్ వస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క వాల్ మధ్యలో అంటే బీమ్ టు బీమ్ మధ్యలో ఒకటి 4-వే లైట్లు వస్తాయి అనమాట. ఓకేనా. ప్రతి ఒక్క వాల్ అంటే బీమ్ టు బీమ్ మధ్యలో ప్రతి ఒక్క దగ్గర ఒక లైట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే ట్యూబ్ లైట్ అండ్ 1 వైట్ ట్యూబ్ లైట్ అండ్ జూమర్స్ సంథింగ్ లైట్ కావాలంటే పెట్టుకోవచ్చు. సార్ అయితే ట్యూబ్ లైట్లు పెట్టండి తర్వాత చూద్దామన్నారు. అండ్ మేము ఆ విధంగానే ప్లాన్ చేసాము. అక్కడైతే గేట్ లైట్లు అనమాట, చూస్తున్నారు కదా గేట్ లైట్లు. ఇదైతే గార్డెన్. ప్రతి ఒక్క పిల్లర్ మధ్యన ఒక్కొక్క చెట్టు ఉంటుంది, పెద్ద పెద్దవి మంచి మంచి మోడల్ చెట్లు సెలెక్ట్ చేసుకురు. ఇదైతే మనం కేసింగ్ కొడుతున్నాం అనమాట. కేసింగ్ కొట్టేటప్పుడు నాకు చాలా హార్డ్ అనిపించింది, బట్ ఇష్టంగా చేశాను. కష్టమైన ఇష్టంగా చేశాను కాబట్టి రిజల్ట్ మీరే చూడండి. ఇలా ఉంటుంది మన రిజల్ట్. వస్తే లైక్ చేయండి. ఇలా ఉంటుందండి 4-వే లైట్స్. చూసారు కదా ప్రతి ఒక్క ట్రీ మిడిల్లో మేమైతే 4-వే లైట్స్ అయితే పెట్టామన్నమాట. నాకైతే చాలా నచ్చింది. గార్డెన్ నచ్చింది. అసలు గార్డెన్ సెలెక్షన్ అయితే సార్ మంచి సెలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే షెడ్కి 2 ట్యూబ్ లైట్లు వచ్చాయి. ఇదైతే ఓవరాల్గా లైటింగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వర్క్ ఏమైనా ఉంటే ఇచ్చేయండి. ఇది స్విచ్ బోర్డ్, మెయిన్ బోర్డ్ అండ్ ఇండికేటర్ బాక్స్ అండ్ మోటార్.